ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు పడుతున్నటువంటి కష్టాలపైన ప్రత్యేకించి ఈ రోజు యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు బాట కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగిరి ఆర్డీఓ కార్యాలయానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు రైతులు అన్నదాతలతో కలిసి పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాత పోరు కార్యక్రమంలో అడుగడుగున పోలీసులు అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. ఏ విధంగా చూడాలి మేడం? నిన్నటి నుంచి 10 మంది పైన రాకూడదు. ఆర్డీఓకి మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే 10 మందే వెళ్లాలి. రోడ్డు మీద గనక మీరు వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చినా ర్యాలీ చేసినా కేసులు పెడతాం, రైతులని చూడడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళని చూడమని చెప్పి బెదిరిస్తున్నారు. ఇది ఎందుకు అన్ని చోట్ల నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా మా నియోజకవర్గం నగిరిలో మామిడి రైతులు ఎంత నష్టపోయారో మీరందరూ కూడా గమనించారు. చిత్తూరు జిల్లా మొత్తం మామిడి రైతులు ఎక్కువ ఉన్నారు. అలాగే ఇక్కడ మామిడి రైతులు, వాటితో పాటు చెరుకు రైతులు, వాళ్ళని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతి సంవత్సరం నాశనం చేస్తూనే వచ్చాడు. అలాగే పాలు ఇక్కడంతా కూడా పాడి రైతులు ఉన్నారు. అలాగే ఏమంటారు బియ్యం పండించేవాళ్ళు, వరి పండించేవాళ్ళు. సో ఇంతమంది రైతులు ఈ నగిరి నియోజకవర్గంలో కష్టపడుతుంటే మాకు రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా కష్టం ప్రజలకి తెలియజేయాలి. ఎందుకంటే మున్సిపాలిటీలో 2 మున్సిపాలిటీలు చేశారు గ్రామాలన్నిటికీ కలిపి, కానీ ఏమీ కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ చేయలే. జగనన్న ఆశీర్వాదంతో లాస్ట్ 5 years లోనే ఒక మున్సిపాలిటీకి కావాల్సినవి చేయటమే కాకుండా రూరల్లో కూడా అటు రైతులు గాని, ఇటు విద్యార్థులు గాని, మహిళలు గాని అందరినీ కూడా ఆదుకోవడం మీరు చూశారు. ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రైతైనా తనకి ఈ సమస్యను రోడ్డు మీదకి వచ్చాడా? కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు మీరు చూస్తే టొమాటో రైతులు, మిర్చి రైతులు, పొగాకు రైతులు, మామిడి రైతులు, ఉల్లి రైతులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది వాళ్ళకి ఈ రోజు ఈ ప్రభుత్వం వల్ల నరకం కనిపిస్తుంది. ఈ రోజు వాళ్ళు ఇవ్వాల్సిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 ఇవ్వకుండా 2 సంవత్సరాలకి కలిపి 40,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 ఇచ్చి అలా చేతులు కడిగేసుకుని మోసం చేశారు. ఆ తర్వాత ఏదైతే వీళ్ళు ఇవ్వాల్సిన ఎరువులు గాని, యూరియా గాని, విత్తనాలు గాని ఏమైనా సక్రమంగా సకాలంలో ఇస్తున్నారా? మీరందరూ చూసుంటారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వర్షాలు లేక పంటలు పెట్టే పరిస్థితి లేదు. కానీ ఏ విధంగా కేంద్రం నుంచి మనకు వచ్చిన ఈ ఎరువులు గాని, యూరియా ఎక్కడ మాయమైంది? అలాగే మీరు చూస్తే జూలైలో ఏదైతే వీళ్ళు ఎరువుల పంపిణీ చేశామన్నారో ఆ ఎరువుల పంపిణీకి రైతులు పండించిన పంటకి ఏమన్నా పొంతరుందా? అలాగే ఈ రోజు చూస్తే లక్షల టన్నుల యూరియాని కేంద్రం మీకు పంపిస్తే ఎప్పటికన్నా తక్కువగా 70% మాత్రమే రైతులు సాగు చేశారు. మరి యూరియా మిగిలిపోవాలి కదా? ఎందుకు ఈ రోజు యూరియా మిగిలిపోకుండా, యూరియానే దొరకకుండా ఈ రోజు రోజుల తరబడి ఎండల్లో క్యూలు కట్టి నిలబడి ఆఖరికి నించోలేక సొమ్మసిలి వాళ్ళ చెప్పుల్ని క్యూలో పెట్టి పక్కన కూర్చునే పరిస్థితి ఈ రోజు రైతులకు వచ్చింది. ఎంత సిగ్గుచేటంటే అధికారంలో రావడానికి ముందు రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తామన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రోజు రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించకుండా ఆ రైతులు ఎవరైతే తమ సమస్య కోసం రోడ్డెక్కినా, ఆ రైతులకి అండగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రోడ్డెక్కినా అందరి మీద కేసులు పెడతాం, అందరినీ లోపల దోస్తామని వాళ్ళు బెదిరించడం చూస్తుంటే ఇది ప్రజాస్వామ్య దేశమా, నియంతృత్వ పాలన అర్థం కావట్లేదు. ఒక రైతుకు కష్టం వచ్చినప్పుడు తమ ఎమ్మెల్యేల ద్వారానో లేదా తమ అధికారంలో ఉన్నారు కాబట్టి అఫీషియల్స్ ద్వారానో అక్కడ జరుగుతున్నవి తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించాలి. అంతేగాని సమస్య లేదు, అందరికీ సరిపోయేంత పెట్టామని అబద్దం చెప్పారు. ఆ తర్వాత క్యూలో నించున్న రైతులు చూసి బఫే కోసం నించున్నట్టుందని చెప్పి అచ్చెన్నాయుడు, ఈయనంటే అడ్డదిడ్డంగా తిని పెరిగాడు. అలాగే ఆయన చూస్తే అన్నిట్లో దోచుకోవటమే. కాబట్టి ఆయనకి దోచుకొని తినడం అలవాటైంది కాబట్టి రైతులను కూడా అవమానించే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ రోజు నేను సూటిగా చెప్తున్నాను, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఈ రోజు ఇసుకను దోచుకోవటం, మట్టిని దోచుకోవటం, అలాగే భూములు దోచుకోవటం, ట్రాన్స్ఫార్మర్లు దోచుకోవటం, ట్రాన్స్ఫర్స్ లో దోచుకోవటం, ఇలా అన్నిట్లో దోచుకునే వాళ్ళు ఆఖరికి రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన యూరియాలు కూడా దోచుకోవడం ఎంత సిగ్గుచేటు. అసలు వీళ్ళకి ప్రభుత్వంలో ఉండే అర్హత ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు లక్షల టన్నుల యూరియా బ్లాక్ మార్కెట్ కి ఎవరు అమ్మారయ్యా? తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై అమ్మారు. మరి దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఆ బ్లాక్ మార్కెట్ ని నియంత్రించాల్సిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమో
ఎంతసేపు జగన్ తిట్టడం, భారతమ్మని తిట్టడం, లేదా నన్ను తిట్టించడం, లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టి జైల్లో పెట్టి దాన్ని వాళ్ళ ప్రచారం చేసుకోవడం పచ్చ ఛానల్లో. అంతేగాని వాళ్ళ అధికారంలోకి వచ్చాక రైతులకి ఎటువంటి సపోర్టు లేదు, రైతులకు చెప్పిన ఏ వాగ్దానం చేయలే. ముఖ్యంగా మహిళలకైతే రక్షణే లేదు, గౌరవం లేదు, వెల్ఫేర్ లేదు. అలాగే యువతకి ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఆఖరికి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా అమ్మఒడి కూడా 2 సంవత్సరాలది ఇవ్వకుండా అరకొరగా ఇదిలిచ్చి ఎలా మోసం చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతు సమస్యల్ని అర్థం చేసుకోండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ అడిగితే గాని, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే గాని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేట్ అనౌన్స్ చేస్తే తప్ప మీలో గాని అఫీషియల్స్ లో ఎక్కడైనా కదలిక ఉందని నేను అడుగుతున్నా. మిర్చి రైతులకు ప్రాబ్లం వచ్చినప్పుడు జగన్ గారు మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు అనగానే అప్పుడు ఆఫీసర్లు పిలిచి ఏదో తూతూ మంత్రంగా మీరు మాట్లాడటం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చూస్తే పొగాకు రైతుల విషయంలో అట్టే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఒక డేట్ అనౌన్స్ చేసి వెళ్తున్నాడు అనగానే ఏ విధంగా ఉన్న అక్కడ లీడర్స్ కి నోటీసులు ఇవ్వటం, హౌస్ అరెస్టులు చేయటం, వాళ్ళని ఎవరిని కూడా రోడ్డు ఎక్కకుండా రైతులకి సపోర్ట్ చేయకుండా ఎలా ఇబ్బంది పెట్టారో మనం అందరం చూసాం. అయినా కూడా రైతులు గాని, రైతులకు మద్దతు తెలియజేసే వైఎస్ఆర్సీపీ శ్రేణులు గాని ఎక్కడా తగ్గలేదు. మామిడి రైతుల విషయంలో కూడా మీరు చూశారు. రైతుల మీద, రైతులకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరి మీద కూడా రౌడీ షీట్స్ తీస్తామని సాక్షాత్తు ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఈ ప్రభుత్వంలో పోలీసు బలగం ఏ విధంగా చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల కోసం వస్తే ఆ రోజు రైతులంతా తరిమి కొట్టారు. ఆ రోజు అన్ని కార్లు, బస్సులు ఆపి అందరినీ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఏమైంది? జగన్ గారు భూమి మీద అడుగు పెట్టగానే హెలికాప్టర్ నుంచి ఎక్కడెక్కడి నుంచో పుట్టల్లో చీమలలా పుట్టుకొస్తారో ఆ విధంగా రైతులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, రైతులకు ఎలా నిలబడ్డారు, ఎలా చంద్రబాబు నాయుడు మెడలు వంచి మళ్లీ వాళ్ళకి మద్దతు ధర అనౌన్స్ చేయించారో మీ అందరూ కూడా చూశారు. అలాగే ఈ రోజు కూడా మీరు చూస్తే రైతులకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు యూరియా. తమ పంటలు చచ్చిపోకుండా వాటిని బతికించడం కోసం ఈ రోజు యూరియా కోసం క్యూలో నిలబడితే బ్లాక్ మార్కెట్ లో తెలుగుదేశం వాళ్ళు అమ్మేసి ఈ రోజు కృత్రిమ కొరతను సృష్టించి ఈ విధంగా ప్రైవేటు వాళ్ళకి రైతులను దోచుకునే అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసం? సో వెంటనే రైతులకు కావాల్సిన యూరియాని, ఎరువుల్ని మరి సహకార సంఘాల్లో గాని, అలాగే రైతు భరోసా కేంద్రాల్లో గాని వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరెవరు రైతులు ఉన్నారు, ఎవరెవరు ఏ పంట వేశారు, ఎవరికి ఎరువులు కావాలో, ఎవరికి ఇస్తున్నామో డీటెయిల్ గా కూడా మీరు రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలో మీరు చూస్తే ఆ పంచాయతీలో ఎవరైతే ఉంటారో ఆర్బీకే పరిధిలో వాళ్ళ మొత్తం డీటెయిల్స్, ప్రభుత్వం వాళ్ళకి ఏమిచ్చింది, వాళ్ళు ఏమేమి పంటలు పండించారు, వాటికి గిట్టుబాటు ధర ఏంటి, రైతు భరోసా ఎంత వేశారు, వాళ్ళకి ఈ క్రాప్ ద్వారా ఎంత లాభం చేకూరింది అన్ని కూడా ఉన్నాయి. ఆ విధంగా మీరు చేయాలి. అలా చేయకుండా రైతుల్ని మోసం చేసి మా నోర్లు ముయించాలి, కేసులు పెట్టాలంటే ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు అన్న విషయం తెలుసుకోండి. ఊరికే ఊదర కొట్టుకుంటారు. ఇక్కడ మా ప్రభుత్వమే, అక్కడ మా ప్రభుత్వమే, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాది, మేము లేకపోతే మోడీ లేడు అని చెప్పుకుంటారు. సిగ్గుండాలి. ఈ రోజు రైతులు యూరియా దొరక్క కొట్టుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీ ఎంపీలు ఏం చేస్తా ఉంటారు? గాడిదలు కాస్తున్నారా? మరి అక్కడ మోడీని అడిగి యూరియా తెప్పించొచ్చు కదా. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత అన్న కొడుకు, మరి సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నాడుగా. మరి ఇక్కడ గమ్మున ఏదో మీటింగ్ పెట్టుకుని ఫోన్ లో మాట్లాడామని చెప్పి లీకులు ఇచ్చుకునే బదులు ఢిల్లీలో ఉన్న రామ్మోహన్ నాయుడుకి చెప్పి అక్కడ మాట్లాడి యూరియా తెప్పించొచ్చు కదా. ఆ పని ముందు చూడండి. లేకపోతే మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక రైతు బిడ్డగా జగన్ గారి నుంచి మా వరకు అందరం కూడా రైతులకి అండగా ఉంటాం. రైతుల సమస్యలు తీరేంత వరకు పోరాడుతూనే ఉంటాం. సీఎం సొంత జిల్లాలోనే ఎరువుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా చాలా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ విధంగా చూడాలంటారు? ఈ రోజు కుప్పంలో తనకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు కూడా ఎరువులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉంది. చంద్రబాబు నాయుడికి ఓట్లేసుకునేంత వరకే చేతులు పట్టుకుంటాడు, కాళ్లు పట్టుకుంటాడు. ఓట్లేసిన తర్వాత జుట్టు పట్టుకుంటాడు. ఇది ప్రతిసారి మనం గమనిస్తున్నాం. ఈ రోజు అమరావతిలో ఎలా దోచుకుందాం, ఏ విధంగా లిక్కర్ లో దోచుకుందాం, మెడికల్ కాలేజీలో అమ్మేసి ప్రైవేట్ వాళ్ళకి ఎలా దోచుకుందాం,
గతంలో షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేసి ఎలా దోచుకున్నాడో ఆ విధంగా అన్ని కూడా ఎలా దోచుకుందామనే దాని మీద వాళ్ళ శ్రద్ధ ఉంది గాని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, వారి సమస్యల్ని దూరం చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడుకి లేదు అనేది ఈ రోజు ఓట్లేసిన ప్రతి ఒక్కరూ తెలుసుకుని బాధపడుతున్నారు. సో భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్దాలు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, రైతులకు అండగా నిలుస్తూ ఉంటే ఇబ్బందులు పెడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు? అదే అంటున్నాను, సమస్య రాకుండా చూసుకోవాలి. అనుభవం ఉన్న వ్యక్తి కదా, సమస్య రాకుండా చంద్రబాబు నాయుడు చూసుకోవాలి. ఒకవేళ సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని పరిష్కరించాలి. అది వదిలేసి సమస్యను పక్కదారి పట్టించే విధంగా అందరినీ అరెస్ట్ చేస్తాం, బెదిరిస్తాం, భయపెడతామంటే ఎవ్వరు భయపడే వాళ్ళు లేరు. పోరాటాల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ ఇది. ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటాం. అధికారంలో ఉంటే ప్రజలకు పని చేస్తాం, వాళ్ళ వెల్ఫేర్ గానీ వాళ్ళ డెవలప్మెంట్ చూసుకుంటాం. అపోజిషన్ లో ఉంటే వాళ్ళ కోసం పోరాడతాం. ఎక్కడ తగ్గేదే లేదు. రైతుల కోసం పోరాటం కొనసాగిస్తున్న పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. తప్పుడు కేసులకు ఎక్కడ కూడా భయపడేది లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఈ రోజు నగిరి నియోజకవర్గంలో నగిరి హెడ్ క్వార్టర్ లో ఆర్డీఓ కార్యాలయం ముందు ర్యాలీగా బయలుదేరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి.